తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వచ్చారంటే ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్తారని తెలుసు. అయితే ఇంకా ఏం మాట్లాడుకుంటాం, ఏడుకొండల వాడి గురించే. తిరుమల భూలోక వైకుంఠం ఒక అద్భుత ప్రదేశం. జీవితంలో ఒకసారైనా అనుభూతి ఏది, ఎందుకంటే ఎన్నిసార్లు మనకి ఆ అనుభూతి ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ మనకి మళ్ళీ నానే రాదు, ఎప్పుడు వెళ్తామా అనే భావన వచ్చేస్తుంది. ఎంతసేపు కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నా ఇంకా ఆలయం లోపలికి అడుగు పెడుతున్నాం అనగానే ఒక దివ్యమైన అనుభూతి. అలా వెళుతున్న క్రమంలో వెంటనే పెద్దవాళ్ళు చూపిస్తారు, అదిగో అనంతాళ్వార గుణపం అదిగో అని చెప్పి కుడివైపున మనకి లోపలికి అడుగు పెట్టడమే చూపిస్తారు. అసలు ఆ కథ ఏంటండి? ఎందుకు ఆ గుణపం అక్కడ ఉంది? గుణపాన్ని కూడా అంతటి పుణ్యస్థలంలో ఉంచి పూజించుకునేలాగా డైరెక్ట్ గా పూజ చేయకపోయినా దర్శించుకుంటాం ఒకసారి. ఎందుకు అంత ప్రాశస్తి? అలా ఆయన ఎవరో వాడిన ఒక గుణపాన్ని మనం అక్కడ పెట్టాము అని అంటే ఆయన ఎంత మహానుభావుడో ముందు మనం అర్థం చేసుకోవాలి కదా. ఆయన అనంతాళ్వార్ గారు శ్రీరంగం నుంచి తిరుమలకి వచ్చినటువంటి మహానుభావుడు. వారి గురువు గారు అయినటువంటి రామానుజాచార్యులు వారు ఆ సమయంలో శ్రీరంగంలో వారు ఉంటూ ఉంటే ఇక్కడ శ్రీరంగానికి భోగమండపం అని చెప్పి పేరు. అంటే స్వామికి అన్ని రకాలైనటువంటి వైభోగాలన్నీ కూడా అక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి. అలానే తిరుమలకి ఏమో పుష్పమండపం అని పేరు. అంటే స్వామికి బాగా గొప్పగా పుష్ప కైంకర్యం అద్భుతంగా జరుగుతూ ఉంటుందని దీనికి పుష్పమండపం అని పేరు. అలానే కాంచీపురానికేమో త్యాగ మండపం అని పేరు. మేల్కోటకేమో జ్ఞాన మండపం అని పేరు. 4 బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు అన్నమాట. మరి ఈ పేరేమో పుష్పమండపము, కానీ అలాంటి పుష్పమండపంలో అంత గొప్పగా పుష్ప కైంకర్యం ఏమి జరగట్లేదు అని రామానుజాచార్యుల వారికి కొద్దిగా దిగులుగా ఉంది అన్నమాట. అందుకని మీరు ఎవరన్నా తిరుమలకి వెళ్ళి స్వామికి చక్కగా సేవ చేసేవాళ్ళు ఉన్నారా అని చెప్పి అడిగారు. అడిగితే ఎవరు రెడీగా లేరు. అప్పుడు ఈయన అనంతాళ్వార్ గారు నేను వెళ్ళి నిరంతరం అక్కడ సేవ చేస్తాను అని చెప్పి అన్నారు. మనం అంటే మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఎడం వైపున అక్కడ మీకు తిరుమల నంబి గారు తిరుమల నంబి గారు స్వామికి తీర్థ కైంకర్యం చేసేవారు. అంటే రోజు ఆకాశగంగ దగ్గర నుంచి తీర్థం తీసుకొచ్చి స్వామికి అభిషేకానికి వినియోగించేవారు అనమాట. ఇది చేస్తున్నారు కదా, అట్లానే ఇంకెవరన్నా కూడా పుష్ప కైంకర్యం చేస్తే బాగుంటుంది అని చెప్పి వీరు నేను వెళ్తాను, నేను చేస్తాను అని చెప్పి అన్నారు. అని అప్పటి నుంచి ఇంకా తన భార్యతో పాటు కలిసి వచ్చేసి తిరుమలలోనే నివాసం ఉండటం మొదలెట్టారనమాట ఆయన. ఉంటే అప్పుడు తన గురువు గారు అయినటువంటి యామునాచార్యుల వారి పేరు మీద లోపల ఒక మండపం నిర్మాణం చేశారు, పుష్ప అన్ని ఉంచటానికి అనమాట. దాని పేరు యామునైతురై అని చెప్పి, యామునోత్తరై అని చెప్పి దానికి పేరు. దాని పుష్ప అరా అని చెప్పి అంటాం ఇప్పటికి కూడా. లోపల సంపంగి ప్రాకారం అని ఉంటుంది. ఆ సంపంగి ప్రాకారంలో ఇప్పటికి కూడా ఉన్నది అది. అయితే అక్కడ రోజు ఆ పుష్పాలు అవి ఎక్కడెక్కడ అంటే అక్కడ వాళ్ళందరినీ కనుక్కొని తిరుమలలో ఎక్కడ మంచి మంచి పుష్పాలు దొరుకుతాయి ఇవన్నీ విషయం సేకరించారు ఆయన. అక్కడ ఉండేటువంటి పుష్పాలన్నీ తీసుకొచ్చి స్వామికి కైంకర్యం చేస్తున్నారు. కానీ ఇక్కడ పుష్పాలంటే సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, అందుకని స్వామికే ఒక పుష్కరిణి ఒక ఉద్యానవనం ఉంటే బాగుంటుంది, రోజు అక్కడి నుంచి పూలు తీసుకురావచ్చు అని చెప్పి ఇప్పుడు మన క్యూ కాంప్లెక్స్ ఉంది చూడండి, ఆ క్యూ కాంప్లెక్స్ దగ్గర ఒక గొప్ప ఇది ఒక పుష్కరిణి, ఒక చెరువు తవ్వి అక్కడ ఒక ఉద్యానవనం ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారు. తన రామానుజాచార్యుల వారి పేరు మీద, అంటే ఆయన ప్రోద్బలం చేత కదా ఇక్కడికి వచ్చారు, అందుకని అక్కడ రామానుజ ఉద్యానవనం అని చెప్పి పేరు పెట్టి ఒకటి తయారు చేసి రకరకాల పుష్పజాతులన్నీ కూడా పట్టుకొని వచ్చి అక్కడ పెట్టి పెంచుతున్నారు. మరి దానికి కావాలంటే నీళ్లు కావాలి కదా, ఆ నీళ్ల కోసం అని చెప్పి అక్కడ ఒక పెద్ద చెరువు తవ్వాలని చెప్పి ఇప్పుడు చెరువు ఎవరు తవ్వాలి అంటే నేనే తవ్వుదాం అని నిశ్చయించుకున్నాడు ఆయన. ఇంక ఎవరిని పిలవలేదన్నమాట. పిలవకుండా ఆయన భార్య అప్పుడు బాగా ఆమె గర్భవతిగా ఉన్నారు. పాప ఆమె సహాయం చేసేది. అయితే వీళ్ళిద్దరూ ఇలా ప్రతిరోజు తవ్వుతూ ఉంటే వెంకటేశ్వర స్వామికి చూసి బాగా బాధ కలిగింది. అయ్యయ్యో పాప నా కోసం చూడు, నా భక్తుడు ఎంత కష్టపడుతున్నాడో, నేను కూడా పోయి సహాయం చేద్దాం అనుకొని ఒక పిల్లవాడి రూపంలో వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి అండి నేను కూడా మీకు సహాయం చేస్తానంటే నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, నేను స్వయంగానే తవ్వాలి ఆ చెరువుని అని చెప్పి అన్నారు.
అంటే ప్రతిరోజు ఈ పిల్లవాడు రావటం అడగటం, ఈయనేమో విసుగొచ్చేసింది. అబ్బో నేను వద్దని చెప్పాను కదా, పూట పూట ఎందుకు వస్తున్నావు అని చెప్పి విసుక్కునేసాట. విసుక్కుంటే ఈయన ఏం చేశాడు, ఈ పిల్లవాడు ఒకరోజు ఏం చేశాడు పాపం, అప్పటికి కూడా ఇది కాల, వీళ్ళ ఆవిడ పాపం వేయలేకపోతుంది కదా, అందుకని ఏం చేశాడు, ఈయన తవ్వి, అంటే ఆ గుణపంతో తవ్వి ఆ తట్టలో పోసేవాడు మట్టి. వీళ్ళ ఆవిడ వచ్చి ఆ మట్టి నెత్తి మీద పెట్టుకొని బయట పడేసి వచ్చేది అనమాట. అలా జరుగుతుండేది, రోజు కొద్దిగా చేస్తూ ఉన్నారు వాళ్ళు అలాగా. ఈ పిల్లవాడు ఈయన ఇట్లా తవ్వటం, ఆ తట్టలో పోయటం, పటక్కుమని ఇలా తీసుకుపోయి అక్కడ బయట పట్టేసి ఇది వచ్చేసేవాడు ఈ పిల్లవాడు. మళ్ళీ అక్కడ తట్ట ఖాళీగా ఉండేది. అయ్యి అబ్బాయి అంత తొందరగా కట్ట వచ్చిందిరా ఏమే అని అనుకునేవాట. సరే ఏదో రోజు ఆశ్చర్యం వేసి ఇంత తొందరగా ఎలా వస్తున్నది అని చెప్పి వెనక్కి తిరిగి చూశాట. తిరిగి చూస్తే ఈ పిల్లవాడు ఉన్నాడు అక్కడ. సరికి ఏమి నేను వద్దని చెప్తే ఎవడు రమ్మన్నాడు నిన్ను అని అంటే ఆయనకు అందకుండా పరిగెత్తిపోయాడు. నేను వద్దని చెప్పాను కదా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి ఆ చేతిలో ఉండేటువంటి గుణపంతో ఆ పిల్లవాడిని తీసి కొట్టేశాడు. కొట్టేసరికి పాప గడ్డం మీద తగిలి రక్తం వచ్చి ఆ పిల్లవాడు పరిగెత్తాడు, వెళ్ళిపోయాడు. అయిపోయింది. పక్క రోజు ఉదయము అక్కడ దేవస్థానంలోకి వెళ్ళేసరికి ఏమైపోయింది అని అంటే ఆ స్వామి గడ్డంలో నుంచి రక్తం కారుతుంది. రక్తం కారుతూ ఉంటే పూజారులకు అర్థం కాలేదు, ఏంటి అయిపోయింది స్వామికి ఇలా జరిగిపోతుంది అని, మన వల్ల ఏమన్నా అపరాధం జరిగిపోయిందేమో అని అందరూ స్వామి ముందు సాష్టాంగ పడిపోయి స్వామి ఏం అపరాధం జరిగిందో ఏందో అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఈయన వచ్చాడు మామూలు దర్శనానికి. రాగానే చూశాడు ఆయన, ఊరే నేను నిన్న కొట్టినటువంటి పిల్లవాడిని కొట్టాను కదా, వచ్చినటువంటి వాడు సాక్షాత్తు ఈ వెంకటేశ్వరుడే అయి ఉంటాడు, ఎందుకంటే భక్తుల మీద ఇంత ప్రేమ ఇంకెవరికి ఉంటుంది అని చెప్పి అనుకొని, అయ్యయ్యో నా వల్ల ఎంత అపచారం జరిగిపోయిందని చెప్పి ఈయన వెళ్ళి సాష్టాంగపడ్డాడు ఆయనకి. అది నా తప్పు క్షమించండి అని అంటే అప్పుడు స్వామి అన్నారట, ఆయన కొట్టినటువంటి దెబ్బకి గుర్తుగా ఇక్కడ రక్తం కారుతోంది కదా, దీని మీద పచ్చకర్పూరం పెట్టండి అన్నాడు. ఈ పచ్చకర్పూరం ఇలానే ఉంచండి, ఉంచితే వచ్చినటువంటి భక్తులు, దర్శనానికి వచ్చిన భక్తులు అడుగుతారు కదా ఎందుకు స్వామి గడ్డం మీద పచ్చకర్పూరం ఉన్నది అని చెప్పి అంటే, అప్పుడు మీరందరూ నా భక్తుడైనటువంటి అనంతాళ్ళ వారి కథ చెప్తారు కదా, అలా అందరి నోట్లో ఈయన పేరు నాంతుంది, అలా ఈయన ఇంత ప్రఖ్యాతి చెందుతాడు, ఆ కథ విని నేను ఆనందపడిపోతాను అని చెప్పి ఈయన చెప్పారట. అందుకోసం అని చెప్పి ఇప్పటికి కూడా స్వామి ఇక్కడ మనకి ఆ చివుకం మీద మనకు కనపడుతూనే ఉంటుంది ఆ పచ్చకర్పూరం ఎప్పుడు కూడాను. అది దాని వెనకాల కథ. అందుకని దానికి గుర్తుగా దాన్ని అట్లాగా ఆ దేవస్థానంలో అలా అని పెట్టారు. దీనివల్ల దీంతో ఆయన కొట్టారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మండపాన్ని తోటను నిర్మించారు కదా, బ్రహ్మాండమైనటువంటి పూలు అవి అద్భుతంగా, రోజు పుష్పాలు, రకరకాల పుష్పాలు తెచ్చి స్వామి కైంకర్యం చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఆనందపడిపోయాట, అబ్బాయి ఎక్కడి నుంచి వస్తున్నాయా ఇన్ని రకాల పుష్పాలు, ఎక్కడి నుంచి తెస్తున్నాడు చూద్దాము అని చెప్పి ఒకరోజు అమ్మవారితో కలిసి ఇద్దరు తోటకి వెళ్ళారట. తోటకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంది తోట, ఎన్ని రకాల పూలు ఎంత చక్కగా ఉంది అని చెప్పి అమ్మవారు ఒక్కొక్కటి తుంచి చూస్తూ ఉందిట. చూసి స్వామి ఇది చూడండి ఎంత అందంగా ఉందో, ఇది చూడండి ఎంత చక్కగా సువాసనగా ఉందో, ఇలా అంటే ఈయన ఇంకా ఆశ్చర్యపోయి చూడు పద్మావతి ఇదెంత బాగుందో, చూడు ఇదెంత బాగుందో అని ఆయన దుంచాట. ఇలా ఇద్దరు దుంచారు. తెల్లవారుదాము దాకా అట్లా తిరిగారు. సుప్రభాత సమయానికి మళ్ళీ లోపలికి పోయారు. పక్క రోజు ఈయన వచ్చేసరికి అంతా చిందరవందరగా పూలు పడిపోయాయి. ఓరిని ఆయన ఏమిటిది, ఎక్కడ పూలందరూ ఎవడొచ్చాడో ఏం నాశనం చేశారో అని చెప్పి పాపం బాధపడిపోయేసి ఇక ఆ రోజు నుంచి ఆ దొంగలు ఎవరో పట్టుకోవాలని చెప్పి రోజు కాపలాకి మనుషులు పెట్టాడు. మనుషులకి ఎవరికి కనపడతాడు స్వామి, కనపడ్డా. సరే ఈయనే ఉండటం మొదలెట్టాడు తర్వాత. కానీ ప్రతిరోజు ఇదే జరుగుతోంది. తెల్లారేటప్పటికి పూలన్నీ చంద్రమందరగా పడిపోతున్నాయి. ఏమిటా ఇది, ఏమీ అర్థం కావట్లే ఆయనకి. ఎలా అయినా సరే ఆ దొంగ ఎవరిని పట్టుకునేయాలి నేను అని చెప్పి ఒకరోజు అలానే కాపలాగా వస్తున్నాడు. కాపలాగా వస్తుంటే ఓ 2 మానవాకారాలు లోపల కనపడ్డాయి ఈయనకి. ఈయన మహాభక్తుడు కాబట్టి ఈయన కొద్దిగా దర్శనం కలిగింది, కానీ పూర్తిగా కలరల్లా. మొత్తానికి ఎవరో తిరుగుతున్నారు, భార్యాభర్త జంట ఎవరో చూడటానికి బాగా గొప్పగానే అనిపిస్తున్నారు.
పోయి ఇంకా ఆమెను తిట్టడం మొదలెట్టాడు. ఏమమ్మా బుద్ధి ఉందా మీకేమన్నాను, స్వామి కైంకర్యం కోసం చేస్తున్నటువంటి తోట ఇది, ఇలాంటి తోటలో మీరేమిటి ఈమెను తిరగటం, ఏం భార్యాభర్తలు అయితే మాత్రం ఏం బయటకు పోలేరా, ఇంకో చోటకు పోలేరా, ఇంకో చోట మీరు తిరగలేరా, స్వామి కైంకర్యం కోసం పెట్టిన ఇలాగ ఎవరన్నా పాడు చేస్తారా అని చెప్పి, ఏదోనండి మా ఆయన ఇక్కడికి రమ్మంటే నేను వచ్చాను, అందుకే ఆమె తప్పించుకోవడానికి ఆయన మీద పెట్టింది అంటే, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి ఆయనకి తరవడం మొదలెట్టాడు. ఈయన మరవడం మొదలెడితే ఈయనకి అందకుండా పరిగెత్తిపోయాడు. అలా దేవస్థానం చుట్టూ తిరిగి పుష్కరిణి దగ్గరికి వచ్చి ఆయన ఎటుపోయాడు, అదృశ్యమైపోయాడు. కనపడలా ఆయనకి. కనపడకపోయేసరికి ఇంకేం ఏం చేశాడు, వెనకాలకు వచ్చేసాడు. వచ్చి ఈమెను పట్టుకున్నాడు. నువ్వు ఎట్టాకి ఇక్కడ ఉన్నావు కదా, నీకోసం వస్తాడుగా మీ ఆయన, అప్పుడు చూస్తానులే ఆయనకి అని అక్కడ ఒక సంపంగి చెట్టు ఉంటే ఆ చెట్టుకి అమ్మవారిని కట్టిపడేసాడు. అమ్మవారిని కట్టేసి ఏం చేస్తుంది పాపం, అయ్యా నన్ను వదిలేయమంటే వదిలేదు లేదు, ఆయన వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తాను నీ సంగతి అని చెప్పాను. అయిపోయి చెట్టుకి కట్టేశాడు. అమ్మవారి పాపం అక్కడే కూర్చొని ఉంది. ఏం చేయాలి దోసగా, ఆ చెట్టు కింద కూర్చొని ఉంది ఈమె. పక్క రోజు తెల్లవారేటప్పటికి దేవస్థానంలో వీళ్ళు స్వామికి ఆరాధన చేయడానికి వెళితే వక్షస్థలం మీద అమ్మవారు ఉంటుంది కదా, అమ్మవారు కనపడలా. అర్చకులకి కనపడకపోయేసరికి అర్చకులు గగ్గోలు పెట్టేశారు. అయ్యో అమ్మవారు ఎటు వెళ్ళిపోయింది, అమ్మవారు ఎటు వెళ్ళిపోయింది. అంటే ఆ రోజుల్లో స్వామితో మాట్లాడేవారు, స్వామి పూజలతో మాట్లాడేవారట. అందుకని ఇప్పటికి కూడా అక్కడ అర్చకులకి అంత గొప్ప విలువ. ఎందుకంటే స్వామి నిత్యం వాళ్ళతో సంభాషిస్తూ ఉండేవారు. సింహాచలంలో ఒకటి, ఇక్కడ తిరుమలలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ రోజు కూడా. కాంచీపురంలో కూడా అలానే తిరుకచ్చి నమ్మితో వారితో మాట్లాడేవారట. ఇక్కడ కూడా కృష్ణమాచార్యులు గారని ఒక మహాభక్తుడు ఉండేవాడు సింహాచలంలో, వారితో మాట్లాడేవారు. ఇలాగ మరి అక్కడ స్థల పురాణం మనకి చెప్తున్నటువంటి విషయాలు. అలాగే వీళ్ళందరికీ అంటే అప్పుడు స్వామి అన్నట్ట, అదిగో అక్కడ రామానుజ ఉద్యానంలో కట్టుబడేశాడు అనంతాళ్ళు వారు, ఆమెని పోయి పట్టుకురండి అన్నారు. అంటే వీళ్ళందరూ పోయారు. పోయి అనంతాళ్ళ వారిని ఏమని ఉద్దుందా, ఎవరిని కట్టిపడేసావు అనుకుంటున్నావు నువ్వు, సాక్షాత్తు మహాలక్ష్మి ఆమె అనంటే, అయ్యో ఎంత అపచారం జరిగిపోయింది అని చెప్పి అప్పుడు ఈయన ఆమెని వదిలేసి ఒక పెద్ద బుట్ట నిండా పూలు పెట్టి ఆ పూల బుట్టలో అమ్మవారిని కూర్చోబెట్టి దేవస్థానానికి తీసుకొచ్చారు, స్వామి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారికి అప్పగించారట. అలాగా అమ్మవారిని తీసుకొని వచ్చి అప్పగిస్తే సాధారణంగా ఎలా ఎప్పుడు జరుగుతుంది, ఇట్లాగూ మంచి పెద్ద ఉత్సవం కదా, బుట్టలో అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తారు కదా, ఎవరు తీసుకొస్తారు, మామగారు తీసుకొస్తాడు కదా. అలా ఆయన వచ్చేసరికి మామగారు రండి రండి అని పిలిచాట ఆయన, వెంకటేశ్వర స్వామి పిలిస్తే అలాగా ఆయన అనంతాళ్ళవారు గారు స్వామి వారికి మామగారు అయిపోయాడు. ఇలాగా ఆయన పిలిచి కూర్చోబెట్టి ఆయనకు అన్ని సపర్యలు చేసి, అయ్యో స్వామి నా వల్ల ఇలా పొరపాటు జరిగిపోయిందండి అని అంటే, పొరపాటు కాదు ఏం కాదు, మీ అంత మహాభక్తులు మాకు దొరకటమే మా అదృష్టము అని చెప్పి ఇట్లాగా అనంతాళ్ళవారు గారి గురించి అద్భుతమైనటువంటి కథ. ఇప్పటికి కూడా మనం అనంతాళ్ళవారు గారి యొక్క గృహం మనం అక్కడ చూడొచ్చు. ఆ ప్రదక్షిణ మార్గంలో ఉంటుంది నైరుతి దిశలో. వారి చిత్రపటాలు కూడా ఉన్నాయి ఇప్పటికక్కడ. అక్కడే స్వామి వీరి అనంతాళ్ళవారు గారి యొక్క సమాధి కూడా నది ఆ పుష్కరిణి దగ్గరే ఉన్నది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి చరిత్రలో కనపడుతున్నటువంటి ఆధారాలు. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇప్పటికి కూడా అక్కడ. కాబట్టి ఎవరన్నా ఈ కథ విన్నటువంటి వాళ్ళు కనీసం ఇంకోసారి అక్కడికి వెళ్ళినప్పుడు తిరుమలకి ఎవరు అనంతాళ్ళవారు, ఎక్కడున్నాడు ఆయన చూసి వస్తే అది దానివల్ల మనం ఆనందం అవుతుంది. ఈ అనంతాళ్ళవారు గారి యొక్క ఈ సంఘటన మనం ఏదైతే ఇప్పుడు దాకా చెప్పుకున్నామండి, దీనికి సంబంధించి తిరుమలలో ఒక అద్భుతమైన ఉత్సవం కూడా జరుగుతుంది. దాని బాగ్సవారి ఉత్సవం అని చెప్పి అంటారు. బాగ్సవారి దాని పేరు. అది దీనికి మన ధ్వజారోహణ జరుగుతుంది కదా బ్రహ్మోత్సవాల్లో. ధ్వజారోహణ జరిగిన తర్వాత పక్క రోజున ఈ బాగ్సవారి జరుగుతుంది. ఏంటి బాగ్సవారిలో జరిగేదంటే, ఆ రోజు అనంతాళ్ళవారు గారు ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని తరిమాడో అలాగా స్వామిని తరుముకుంటూ అర్చకులు వస్తారు. ఆ రోజు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పరిగెత్తిపోతాడు ఆయన. అర్చకులు వెనకాల నుంచి రాళ్ళేసుకుంటూ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు అనమాట. ఈయన ముందు అలాగా పరిగెత్తుకుంటాడు. చాలా వైభవంగా చాలా బాగుంటుంది చూడటానికి. బాగ్సవారి ఉత్సవం బాగుంటుంది. అవును అవును, అక్కడ ఉత్సవం జరుగుతుంది.
జరుగుతుంది ఆ, ఆ తోట దగ్గర, తోట దగ్గర. మాడ వీధుల్లో జరగదు అనుకుంటా, అది తోట దగ్గర ఉమ్. అక్కడ జరుగుతుంది. చాలా తమాషాగా ఉంటుంది చూడటానికి అన్నమాట. అంటే వినోదంగా. స్వామిని పోయి మనం తరవటం ఏమిటి అని ఆయన చెప్పి పారిపోతుంటారు. అలాగా అన్నమాచార్యులు వారు కూడా దీని గురించి, ఈ సంఘటన గురించి చాలా అద్భుతమైనటువంటి ఒక సంకీర్తన కూడా రాశారు ఆయన. అచ్చపు వేడుక తోడ అనంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు అని చెప్పి అలాగా తట్టలో మన్ను తీసుకొని వచ్చాడు ఆయన అనంతాళ్ళ వారి కోసము. ఉమ్. మట్టి కూడా మోసాడు తన భక్తుల కోసం. భక్తుల అంత కోసం. దయాళు అయినటువంటి స్వామి స్వామి. అని కూడా ఉమ్. చెప్తూ ఉంటారు. 84 సంవత్సరాల పాటు స్వామికి సేవ చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఓ, అనంతాళ్వారు. అనంతాళ్ళవారు అండి. ఓ. 1034లోనే ఇప్పుడు జన్మించారు ఆయన. ఉమ్. అది 10వ ఎంత శతాబ్దంలో. అదృష్టవంతులు ఆ. స్వామి అమ్మవారిని ప్రత్యక్షంగా చూడటం. ప్రత్యక్షంగా చూడటము, స్వామికి అంత కైంకర్యం చేసినటువంటి మహానుభావుడు అన్నమాట. ఉమ్. తర్వాత ఆయన ప్రతిరోజు కూడా కిందకి వచ్చి రామాయణం విని పైకి వెళ్ళేవారట ఓ. ఆ రామానుజాచార్యుల వారి దగ్గర. ఉహుం. అలాగా 18 సార్లు విన్నారట. 18 సార్లు. అందుకే మీకు కింద పాద మండపం అని ఒకటి ఉంటుంది, ఉమ్, ఉమ్, ఉమ్. చూసే పాద ఉంటారు. మండపం ఇప్పుడు అని కూడా అవును. నెత్తి మీద ఆ పాదాలు మోసుకొని ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఆ. అక్కడికి వచ్చి వీరు రోజు కూర్చొని వినేవారట అక్కడ. కానీ ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఇలా ఎన్నో లీలలు ఉన్నాయి కదా చాలా ఆయన చేసిన. చాలా చాలా అద్భుతమైనటువంటి చాలా చక్కగా. కథలు ఉమ్. మనకి తిరుమలలో కనపడుతూ ఉంటాయి. చాలా బాగా చెప్పారు సార్. అవును. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం.